ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు. ఎవరు కొనాలో కూడా నేను డిసైడ్ చేస్తా అంటున్నాను. మీరు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కస్టమర్ అప్రిసియేషన్ డిఫాల్ట్గా ఇచ్చేస్తాను. ప్లస్ యూ షుడ్ ఆల్సో ఎంజాయ్ ది ప్రాపర్టీ. ఇది ఒక హార్డ్ అండ్ మనీతో సంపాదించిన ప్రాపర్టీని దానిలో కూడా మనం ఎంజాయ్ చేసుకోవాలి. ఎందుకు ఎంత సెంటిమెంటల్ ఉన్నారు? కస్టమర్ ఈ డోంట్ నో వాట్ హీ డోంట్ నో. వాళ్ళని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ బాబుకి కానీ మీ పాపకి కానీ మంచి ఫుడ్ ఇవ్వగలుగుతారా, మంచి ఎయిర్ ఇవ్వగలుగుతారా? మీ ప్రాపర్టీ ఎందుకు ఈ వరంగల్ హైవేకే పెట్టారు? ఎనీ సిటీకి అయినా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సిందే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిందే. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి యాదాద్రి డిస్ట్రిక్ట్ ఇట్లా వచ్చేయచ్చు. డైమెన్షన్స్ మైట్ బి చేంజ్, బట్ యాదాద్రి డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సిటీ మాత్రం కంపల్సరీ. దెన్ ఆలేరు వుడ్ బి ద ప్రైమ్. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. హౌ యూ కేటగరైజ్ దిస్ కస్టమర్? అయితే నాకు చుట్టుపక్కల చూసుకుంటే ₹1,00,000 గజం అని చెప్తాను. నా ప్రాపర్టీ దగ్గర అయితే 60,000 అంటే రోడ్లన్నీ పోయినాయి, ఫుట్పాత్లు లేవు, పవర్ లేదు. ఆ గేటెడ్ కమ్యూనిటీ అని ఎందుకైతే చెప్తున్నా, ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాం. ఫెసిలిటీస్ ఇవ్వడమే సరిపోదు, ఫెసిలిటీస్ని అనుభవించేటోళ్ళు కూడా కావాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో రియల్ స్పీక్. థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. యా, సో ముందుగా ఐటీ నుంచి రియల్ ఎస్టేట్కి కొంచెం డిఫరెంట్ జర్నీ అనుకోవచ్చు. 15 సంవత్సరాలు పనిచేశారు ఐటీ ఇండస్ట్రీలో. సడన్గా ఈ షిఫ్ట్ ఎందుకు వచ్చిందన్న? మంచి క్వశ్చన్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నార్మల్గా నాకు రోజు ఒకరో ఇద్దరు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, బట్ ఐ ఎంజాయ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఓకే. ఐటీలో ఉన్నప్పుడు ఏమైపోయింది అంటే సాటర్డే సండేస్ మంచిగా కూల్ జాబ్, మంచిగా ఫ్రీ వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేసేది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ప్రాపర్టీస్ కూడా పర్చేస్ చేసి పెట్టుకున్నాం. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను కొన్న ప్రాపర్టీ కొనుక్కునేందుకు దానికి మనకి అప్రిసియేషన్ పెరగాలి. మనం అమ్ముతున్నామా లేదా తర్వాత సంగతి, అట్లీస్ట్ నా బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే నాకు ప్రైస్ అప్రిసియేషన్ కనబడాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ప్రాపర్టీలు కొన్న తర్వాత దాని ప్రాపర్టీని చూడకపోవడం ఒకటి. అట్ ద సేమ్ టైం నేను కొన్న ప్రాపర్టీ రైట్ ప్లేస్లోనే కొనుక్కున్నా, కానీ నా ఒక వెండర్ దగ్గర ఏదైతే ఒక డెవలపర్ దగ్గర కొన్నానో ఆ డెవలపర్ నాకు అంత సర్వీస్ ఇస్తుందా, నేను కొన్న ప్రాపర్టీ అప్రిసియేషన్ అవుతుందా? ఎందుకంటే నేను కొన్న ప్రాపర్టీని చూసినప్పుడు పక్కన చుట్టుపక్కల ప్రాపర్టీ వాల్యూ ఏమో పెరిగినట్టు కనబడుతుంది, కానీ నా దగ్గర నేను కొన్న ప్రాపర్టీని రీసేల్ కొంచెం మనం ఎంక్వైరీ చేసుకుంటాం కదా, ప్రాపర్టీ ఎంత రేట్ చూస్తే పెద్దగా అప్రిసియేషన్ ఏం కనబడతలేదు. ఓకే. ఏంటి అని నేను చిన్న రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, నేను కొన్న ప్రాపర్టీలు బ్రాండ్ వైజ్గా మంచివే, కానీ కొన్న తర్వాత పోస్ట్ సేల్స్ మేనేజ్మెంట్ లేదు, మెయింటెనెన్స్ లేదు అనిపించింది. చాలా మంది నా ఫ్రెండ్స్, నా ఐటీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎవరు చూడు ఇదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ఓకే. నేను టాలీలో వర్క్ చేసినప్పుడు ఏంటి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మార్కెట్లో ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేది కావాలి. నేను ఐడెంటిఫై చేసింది ఏంటి, మార్కెట్లో చాలా మంది ప్రాపర్టీ నార్మల్ అనేది అందరూ ప్రాపర్టీ కొనుక్కోవాలి. ప్రాపర్టీ కొన్న తర్వాత అల్లుడు ఎంజాయ్ చేస్తాడా, కోడలు ఎంజాయ్ చేస్తాడా, పక్కకి పెడితే ఫస్ట్ ఈయన ఎంజాయ్ చేస్తాడా అది చూసుకోవాలి. నేను ఎంజాయ్ చేద్దామని పోతే ఆడేం ఫెసిలిటీస్ లేవు. ఓకే. దెన్ ఐ డిసైడ్ ఇదేదో ఆపర్చునిటీ బాగానే ఉంది, కానీ మీరు అన్నట్టు ఇది సాఫ్ట్ నుంచి హార్డ్, ఈ సాఫ్ట్ నుండి హార్డ్ కన్వర్ట్ కావాలంటే అంత ఈజీ కాదు. ఎగ్జాక్ట్లీ. బట్ నేను ఒక స్ట్రాటజీగా ప్లాన్ చేసుకున్నాను. ఏమని ప్లాన్ చేసుకున్నాను అంటే, ఒక పోస్ట్ సేల్ మెయింటెనెన్స్ చేయాలంటే ఒక విప్రో కంపెనీ కానీ, ఒక టాలీ కంపెనీ కానీ, ఒక ఎస్ఐపి కంపెనీ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీస్ మీదనే చాలా ఫోకస్ చేస్తున్నారు. సర్వీస్ బాగా ఇస్తే ఏ ప్రోడక్ట్ అయినా సక్సెస్. నేనేమనుకున్నా, నేను రియల్ ఎస్టేట్ చేస్తే మాత్రం ఫస్ట్ నేను సర్వీస్ మీదనే ఫోకస్ చేస్తాను. ఓకే. సర్వీస్ ని లేపుదాం అంటే, నార్మల్ గా పోస్ట్ సేల్ మేనేజ్మెంట్ అంటే అసలు ఆ సబ్జెక్టే రియల్ ఎస్టేట్ లో లేదు. నేనేమనుకున్నా, పోస్ట్ సేల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, నేను ప్రాపర్టీని కొనాలి. ప్రాపర్టీని కొనాలంటే అంత పెద్ద మన అమౌంట్ కావాలి, బడ్జెట్ కావాలి. దాన్ని కొనడమే కాదు, దాన్ని మార్కెట్ చేయాలి. నేను ఐటీ మళ్ళీ తర్వాత రియల్ ఎస్టేట్ మాస్ అంతా లుక్స్ మొత్తం ఎంటైర్ నా ఒక ఫేస్ వాల్యూ కూడా చేంజ్ అయిపోవాలి. చూసిన లేదు, అది ఇది కొంచెం బాగా ఆలోచించాను. నాకు అర్థమైందంటే ప్రాబ్లం ఉంది, మార్కెట్లో నీడ్ ఉంది. ఆ నీడ్కి మనం ఒక సొల్యూషన్ అవుదాం. రూపాయి దాచిపెట్టుకుని ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన. అందరు అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటే అందరినీ వెల్కమ్ చేద్దాం. కానీ కొన్న వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసుకోకుండా అప్రిసియేషన్ కూడా ప్రాబ్లం వచ్చే వాళ్ళకి సొల్యూషన్ నేను ఇస్తానా లేదా తర్వాత సంగతి, కానీ నా దగ్గర కొన్న వాళ్ళకి మాత్రం సొల్యూషన్ ఇద్దామని డిసైడ్ అయినా. ఓకే. దానికి నేనేం డిసైడ్ చేసుకున్నా, ఫస్ట్ ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి,
ఆ ప్రాబ్లమ్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాను. బేసికల్ గా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్టీని సర్వీస్ చేయడం. సర్వీస్ అంటే మనం కార్ మెకానిక్ చేసినట్టు కాదు, మనం ఇంకేదో మెకానిక్ చేసినట్టు కాదు, ప్రాపర్టీని యూజ్ చేస్తున్నామా లేదా. ఆ పోస్ట్ సేల్ మేనేజ్మెంట్, ప్రాపర్టీ అమ్మిన తర్వాత కూడా వాళ్ళకి సర్వీస్ ఇద్దామని డిసైడ్ అయినా. ఓకే, అదొకటి. ప్లస్ బేసిక్గా నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే ఎస్ సాఫ్ట్వేర్ సాఫ్ట్గానే ఉన్నప్పటికీ ఇది హార్డ్తో సాఫ్ట్గా ఉన్నా నేను. ఓకే, దీంట్లో నేను హార్డ్నెస్ని సాఫ్ట్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, ఇనిషియల్ డేస్ నేను కూడా రియల్ ఎస్టేట్ అంటే కొంచెం వెనక ముందు కొంచెం ఆ గిల్ట్ ఉండే, మనం రియల్ ఎస్టేట్ ఏంది, మన ప్రొఫైల్ ఏంది, రియల్ ఎస్టేట్ ప్రొఫైల్ ఏంది అని అనుకున్నాను. కానీ ఒక చిన్న నిష్ దొరికింది నాకు, ఒక చిన్న గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్ లోనే ఫిట్ అవుతున్నా నేను. సో మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి, ఎనీ జాబ్ హోల్డర్ కి, ఐటీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, బ్యూరోక్రాట్సే కానివ్వండి, డే తర్వాత నైట్ వస్తుంది, రాత్రి పగలు ఎట్లయితే వస్తాయో ప్రతి దాంట్లో ఛాలెంజెస్ వస్తాయి. నేను దీంట్లో పొద్దున వచ్చినట్టు రాత్రి వస్తుంది, రాత్రి వచ్చినట్టు పొద్దున ఎట్లయితే వస్తుందో నేను దీని జర్నీ ఎంజాయ్ చేస్తున్నా. టఫ్ అయితే ఏం లేదు. నార్మల్గా ఎలా ఉంటుంది అంటే అన్న, అంటే ఒక కంపెనీ పెట్టిన తర్వాత, ఒక ప్రాపర్టీ డెవలప్మెంట్ చేసిన తర్వాత నార్మల్గా సైట్ విజిటింగ్ చూపించాలా, ఏజెంట్స్ రిక్రూట్ చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించాలా. క్లయింట్ చూసిన తర్వాత కొంతమంది ఎలా వస్తారంటే సరదాగా వీకెండ్స్ పిక్నిక్ వెళ్ళిపోదాం ఒక ప్లేస్ కానీ ఇలా వచ్చేస్తారు. సో ఈ జర్నీ మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికల్ గా నేనంటే ఆ జర్నీలో లేను, ఆ మాస్ మార్కెటింగ్ లో నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ప్రాపర్టీ కొనాలి అంటే ఫస్ట్ నేనే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాను. నా క్లయింట్ కి నైబర్ మంచి క్లయింట్ కావాలి నాకు. ఓకే, మీరు చాలా మంది నాతో అన్నారు ఇండియాస్ ఫస్ట్ గేటెడ్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా మంది చెప్పినారు. తర్వాత నాదేనా అని ఒకసారి డౌట్ వచ్చింది. నేను ఇప్పుడు ప్రౌడ్ గా చెప్పగలుగుతా, నా ప్రాజెక్ట్ ఏదైతే ఆలేరులో ప్రాజెక్ట్ ఉందో ఇండియాస్ ఫస్ట్ గేటెడ్ ఫార్మ్ ల్యాండ్ అని ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో నా క్లయింట్ ఒక నైబర్ నేను డిసైడ్ చేస్తున్నా. 10 మందిలో ఒక్కడు ఖరాబ్ ఉన్న సిస్టమ్ సొసైటీ ఖరాబ్ అయిపోతుంది. నేనేం చేస్తున్నా, పర్ఫెక్ట్ గా నా క్లయింట్ ఎవరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున వచ్చేటప్పుడు నేను ఒకటి చూసిన, పిండి ఉంటే నువ్వు చపాతీ చేసుకుంటావా, పూరి చేసుకుంటావా, ఇంకేదైనా చేసుకో ఆప్షన్ ఉంది. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన కస్టమర్ డోంట్ నో వాట్ హీ డోంట్ నో. ఎగ్జాక్ట్లీ, కస్టమర్ ఆయనకి ఏదో ఒక అసంప్షన్ మీద ఆయన వస్తా ఉన్నాడు. మార్కెట్ ఎట్లా అయిపోయింది, ఫస్ట్ సైట్ చూడు, సైట్ నచ్చితే దేని మాట్లాడదాం. నా దగ్గర ఏమైతుంది, సైట్కి వస్తారు, చూస్తారు, కొంచెం ఫస్ట్ ఇనిషియల్ డేస్లో చూసిన, చలో పబ్లిక్ అంతా ఫస్ట్ సైట్ చూపించినాకనే మాట్లాడుతున్నారు కదా, మనం కూడా అదే ప్రాసెస్లో పోదాము, కరెక్టా రాంగా డౌట్ఫుల్గా ఉండే. ప్రతి ఒక్కరిని సైట్కి తీసుకుపోయిన ద్వారా చూసిన, ఈయన ఎందుకు కొంటాడు ఎందుకు కొనడు అనే అనాలిసిస్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల ఆయన రిక్వైర్మెంట్కి నా ప్రాజెక్ట్ మ్యాచ్ అవుతలేదు. ఓకే, నా ప్రాజెక్ట్ ఆయనకు మ్యాచ్ అవుతలేదు. ఈడ కస్టమర్ ఎందుకు నేను ప్రాబ్లంలో పెట్టాలి, ఆయన తీసుకొచ్చి ఆయన టైం ఎందుకు మనం ప్రాబ్లంలో పడేయాలి, ఆయన టైం నేను ఎందుకు బర్బాద్ చేయాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఓకే నేనంటే బిజినెస్ మ్యాన్, నా టైం నేను స్పెండ్ చేస్తాను, బట్ వై షుడ్ ఏ కస్టమర్ స్పెండ్. దానికి ఏం చేస్తున్నాను, కస్టమర్ తోటి ఫస్ట్ మాట్లాడుతున్నాను. సార్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, నీ రిక్వైర్మెంట్ ఏంటి అని కస్టమర్ ఏమంటాడు, ఎంత ప్రైస్కి ఇస్తావా అని అడుగుతాను. లేదు సార్ మీ రిక్వైర్మెంట్ చెప్పండి, నా ప్రైస్ అయితే ఇది, మీ రిక్వైర్మెంట్ బట్టి నా ప్రోడక్ట్ నీకు సూట్ అవుతుందా లేదా, మీరు నాకు సూట్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ అడిగేస్తున్నాను. క్లయింట్ నిర్మోహమాటంగా అడిగేస్తున్నాను. వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇదేంటి ఇట్లా అడుగుతున్నావు, నీకు కావాల్సింది అమ్ముకోవాలి, నాకు కావాల్సింది ప్రాపర్టీ కదా అని వాళ్ళు అడుగుతున్నారు. నా నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళ డిస్కషన్ బట్టి నా క్వశ్చన్స్ బట్టి వాళ్ళ ఆన్సర్ని బట్టి దెన్ వాళ్ళని ఆఫీస్కి ఇన్వైట్ చేయడమా, లేదంటే ఐ డోంట్ మైండ్ ట్రావెలింగ్ టు దేర్ హౌస్, లేకుంటే ఏదైనా కాఫీ షాప్లో స్టార్ బక్స్ ఇట్లా కూర్చొని డిస్కషన్ నడుస్తుంది. నా రిక్వైర్మెంట్ వాళ్ళు మ్యాచ్ అయినా, వాళ్ళ రిక్వైర్మెంట్ నాకు మ్యాచ్ అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు ది సైట్. నార్మల్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సరే ఒక వెంచర్ డెవలప్మెంట్ చేసిన తర్వాత దీన్ని ఎంత త్వరగా అమ్మేస్తే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు, లేదంటే అది అయిపోతే నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది ఎవరికైనా. బట్ మీ దగ్గర ఇండియాస్ ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు. దాంట్లో మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే కష్టం, అంటే ఎవరు కొనాలో కూడా నేను డిసైడ్ చేస్తా అంటున్నారు మీరు. సార్ నార్మల్ గా కొనేటోళ్ళు తక్కువ మంది అంటే దాంట్లో కొనేటోడు కూడా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలా, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలా అని మీరు చాలా స్ట్రాంగ్ పర్టికులర్ ఒక డిసిప్లినరీగా సేల్స్ అమ్ముతున్నారు. ఎందుకు ఇంత డిసిప్లిన్ గా అమ్ముతున్నారు? సార్ బేసికల్ గా ఏంటంటే అమ్మడం పెద్ద ప్రాబ్లం కాదండి, అమ్మిన తర్వాత సర్వీస్ చేయడము చాలా ఛాలెంజ్. ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ రైట్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్. మళ్ళీ అదే బ్రేక్ఫాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను.
నేను మీకు బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను అని అంటాను. మీరు ఏమనుకుంటారు బ్రేక్ఫాస్ట్ అంటే? ఇడ్లీ అనుకోవచ్చు, దోశ అనుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇడ్లీలో మీకు ఏ చట్నీ కావాలి? కారం పొడి కావాలన్నా, కొబ్బరి చట్నీ కావాలా, ఇంకేదైనా పల్లి చట్నీ కావాలా? దోశ అంటే మీకు ఏ దోశ కావాలి? పన్నీర్ దోశ కావాలన్నా, ఆలు దోశ కావాలన్నా, ఇంకే దోశ కావాలి? పూరి అంటే పూరితో నీకు పూరి కుర్మా కావాలన్నా, కీమా కావాలన్నా, ఇంకేదైనా కావాలా? ఓకే. ఎప్పుడైతే నాకు ఈ డిఫరెన్షియేట్ తెలుస్తుందో మా ఇద్దరు ఒక జర్నీ మంచిగా ఉంటుంది, ఒక ప్రాస్పరస్ ఉంటుంది. లేదు నేను ఇడ్లీ అనుకోని మీరు ఇడ్లీ అనుకోని నా దగ్గరకు వచ్చి నేను పూరి పెడతా అంటే మీరు తినరేమో, ఓకే, మ్యాచ్ కాదేమో. మీరేమో ఫుల్ డైట్ లో ఉంటారేమో, నేను కీమా విత్ పూరి ఇస్తానేమో. చెప్పుకోవడానికి కీమా విత్ పూరి బాగుంది, కానీ మీరు డైట్ లో ఉన్నారేమో, తినాలి కదా, తినరేమో. ఓకే, ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు? నాది క్లారిటీగా చెప్పేస్తా, మీ రిక్వైర్మెంట్ క్లారిటీగా తెలుసుకుంటా. మీకు ఇడ్లీ విత్ కారం పొడి కావాలంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చెప్తా. ఓకే, సార్ పలానా ఉన్నాడు సార్ ఆయన దగ్గర వెళ్ళండి, నా దగ్గర మాత్రం ఇది ఉంది. ఓకే, ఇది సేమ్. ఎప్పుడైతే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నేను పర్ఫెక్ట్ గా అయితే వాళ్ళు చెప్తానో, నన్ను అవుతున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు నేను అర్థం చేసుకుంటేనే ఆ జర్నీ అనేది సక్సెస్ ఉంటుంది. అవును. అదర్వైజ్ ఏముంది, నేను అట్లా అనుకున్నా అండి, నేను ఇట్లా అనుకున్నా అండి, నేను సర్వీస్ అనుకున్నా, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది ఎక్స్పెక్ట్ చేస్తా. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, పోస్ట్ సేల్ మేనేజ్మెంట్ నేనైతే సర్వీస్ మీద నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను, ఆ సర్వీస్ నేను ఇవ్వకపోవచ్చు. ఓకే. నా ఇంటెన్షన్ ఏంటంటే, నాకు డబ్బులు ఇచ్చిన క్లయింట్, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కస్టమర్ ఆ హార్డ్ అండ్ మనీని అప్రిసియేషన్ డిఫాల్ట్గా ఇచ్చేస్తా. ప్లస్ ఈ షుడ్ ఆల్సో ఎంజాయ్ ది ప్రాపర్టీ. నార్మల్గా మీకు ఆ ప్రాపర్టీ ఎలా పెడతారంటే, అంటే ప్రాపర్టీ కొన్న వాళ్ళు కంపల్సరీ సైట్కి రావాలి, అది మంత్లీ కావచ్చు, ఫ్రీక్వెంట్గా వచ్చి వాళ్ళ సైట్ చూడాలి, వాళ్ళు ఆ సైట్ని ఆస్వాదించాలని మీరు చాలా పర్టికులర్గా ఉంటారు యాక్చువల్గా. సో నా కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, నేను మీ ప్రాపర్టీ నాకు నచ్చింది, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసేసా. కానీ ఇక మీరు ఇక్కడ మీ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, లేదు మీరు ప్రాపర్టీకి రావాలా, టైం స్పెండ్ చేయాలా, ఈ యూనిక్ ఎందుకో మళ్ళీ? మంచి క్వశ్చన్ అండి. యూనిక్నెస్ అనేది ఏంటి అంటే అండి, ప్రాపర్టీ ఇప్పుడు మా డాడీ ఒక ప్రాపర్టీ కొన్నారండి, హయత్నగర్లో ప్రాపర్టీ కొన్నారు. మా అమ్మ నన్ను అనేది, సీను పోయి ఒక ప్రాపర్టీ చూసొద్దాం పారా అని అంటుండే. తీసుకుపోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా ఆడికి పోయి ఏం చేస్తాం, చూసి రావాలి, ప్రాపర్టీ ఉందా, ఎవరైనా కబ్జా చేసిర్రా, ఉన్నాయా లేవా అని చూస్తాం. ఒకసారి పోయేది, మళ్ళీ మా అమ్మ ఏమనేది, 3 months 4 months మళ్ళీ పోదాం అనేది. మమ్మీ ఎందుకు మమ్మీ, వేస్ట్ కదా, ఆడికి పోయి ఏం చేస్తాం, భూమి అట్లనే ఉంటుంది, రేటు పెరుగుతుందా లేదా, నువ్వు అయితే అమ్ముతావు అయ్యాలా, దాన్ని ఇల్లు కడతావు అయ్యాలా అని క్వశ్చన్ అడిగేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు అర్థమైంది ఏంటంటే, మా అమ్మకు పోవాలని ఉండే, తీసుకుపోయేటోడు లేకుండే. హానెస్ట్లీ స్పీకింగ్, నేను బిజీ ఉండొచ్చు, మా అన్నయ్య బిజీ ఉండొచ్చు, మా తమ్ముడు బిజీ ఉండొచ్చు, మా అమ్మ ఇంటెన్షన్ అయితే పోవాలని ఉందిగా. అంటే ఇంట్లో మా వదిన వచ్చిన తర్వాత, మా మిస్సెస్ వచ్చిన తర్వాత, ప్రాపర్టీ కొన్న తర్వాత నీకు చూడాలని ఉంటుందా అని ఒక క్వశ్చన్ వేసిన నేను. మా మిస్సెస్ మా ఇంట్లోనే కాకుండా బయట వాళ్ళని కూడా అడిగిన, ఎవరైనా ప్రాపర్టీ కొన్నారంటే ఆ ఇంటి ఇల్లాలో ఆ భూమిని ఆస్వాదించాలని వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. ఛాలెంజ్ ఏంటి అంటే, పర్సన్ ఉండాలి, ఒక ట్రావెలర్ కావచ్చు, తీసుకెళ్లే పర్సన్ కావాలి. నా దాంట్లో నేనేం చేసినాను, నాకు చాలా సైట్లు చూసినండి. అయితే ఎప్పుడైతే ఆ ఇంటి హస్బెండ్, ఆ ఇల్లాలి వాళ్ళ భర్త కానీ ఇంటి పెద్ద మనిషి వాళ్ళని తీసుకెళ్ళాలంటే అక్కడ ఏదో ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. నేనేం చేసినాను, 20 years ఓల్డ్ ఉన్న మ్యాంగో ట్రీస్ ఉన్న ప్రాపర్టీనే తీసుకున్నాను. అట్లీస్ట్ వాళ్ళు సమ్మర్లో మామిడి పండ్ల కోసం అన్నారు వస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇనిషియల్ గా నేను మీరన్నట్టే ఒక 3-4 families ని సైట్కి పిలిచి కొన్ని చెట్లు పెట్టించిన. బాగానే ఉండే, బాగానే వచ్చినారు, చెట్లు పెట్టినారు, బాగానే ఎంజాయ్ చేసినారు, బాగానే ఉంది. పోయేటప్పుడు మాత్రం ఒక చిన్న ఫేస్లలో గిల్ట్ ఉండే, వచ్చిండు ఇంత దూరం తీసుకొచ్చిండు, 1000 రూపాయలు పెట్రోల్ బొక్క, ఇక్కడ వచ్చిందే లేదు, వచ్చి అయిన సైట్లో చెట్లు పెట్టించుకోండు. మళ్ళీ వాళ్ళు చెట్లు పెట్టింది వాళ్ళ సైట్లో అంటే వాళ్ళ ప్లాట్లోనే వాళ్ళు చెట్లు పెట్టుకో వచ్చింది, ఏమైంది అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. మా వాళ్ళు ఏంది మేడం వాళ్ళు ఎందుకు డల్ కనబడుతారు, ఏంది ఫేస్ అని మా వాళ్ళని అడిగితే, లేదు సార్ ఎంత దూరం వచ్చారు, ఇట్లా చెట్టు పెట్టిపోతారు, వాళ్ళకేం పెద్ద ప్రాఫిట్ అనిపిస్తలేదు అనిపించారు, ఆ 1000-1500 బొక్క అన్నట్టు మాట్లాడారు సార్ అని మా వాళ్ళు పిల్లలు చెప్పారు. నేను ఆలోచించిన, ఇది కూడా కరెక్టే కదా, జనునే కదా, ఏం చేసిన మామిడాకులు ఉన్నాయి కదా, మామిడాకులను దింపి ప్రతి ఒక్కరి కాయలో 2 బస్తాలు వేయించేసిన. మేడం మామిడాకులు తీసుకొని వెళ్ళండి, ఫ్రెష్ మామిడాకులు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం కాకుండా ఇల్లు మొత్తం అలంకరించారంటే చుట్టుపక్కల
తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చారు. ఒక వారం రోజుల తర్వాత క్యాజువల్గా కాల్ చేస్తుంటాను నేను, అంటే సరదాగా అట్లా ఏం చేస్తున్నారు ఏంది, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నారా, డబ్బులు సేవ్ చేస్తున్నారా లేదా అని జనరల్గా కాల్ చేస్తుంటా. ఏదో టాపిక్ మాట్లాడాలి కదా, ఆ టాపిక్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటే శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్స్ అండి అని ఒక మేడం అన్నది. ఏం మేడం సడన్ గా నేను కాల్ చేస్తే మీరు థ్యాంక్స్ చెప్తున్నారు ఏంది అని నేను అడిగిన. లేదండి మా గృహప్రవేశం అప్పుడు కూడా మేము ఎన్ని మామిడి తోరణాలు కట్టుకోలేదు, మొన్న మీరు సైట్కి వచ్చిన మామిడాకులు పంపించారు, ఇంటి మొత్తం మామిడాకులతో అలంకరించేసినాము, ఆ గాలి వస్తుంటే గజ్జల సపోర్ట్ వస్తుంది, మంచిగా అనిపిస్తుందండి, మా డబ్బులు వసలైనాయండి అని ఒక మాట అన్నారు. మా చాలా సప్పిరని ఆయన అనుకున్నాం. దెన్ అదే మేడము 1500 రూపాయలు ఎందుకు వేస్ట్ అన్నామే, ప్రతి గణపతి పండుగ రోజు ఒక పర్సన్ పంపిస్తుంది, అక్కడి నుంచి మామిడాకులు తెచ్చుకుంటారు. వాళ్ళు పెట్టుకోవడమే కాదు, మామిడాకులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా పంచుతారు. మామిడి పండ్లు మనం పోయి నేను పంపించడు కాదు, వాళ్ళే వచ్చి అక్కడ నిలబడతారు, వాళ్ళే వాళ్ళ చేతులతో ఎక్కి ఆ మామిడి పండ్లను తెంపుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేనేం చేసినాను అంటే ప్రాపర్టీని అట్లా మౌల్డ్ చేసిన. ఏదో వచ్చేసారు మర్చిపోయి, మా ప్లాట్ ఎట్లుండే, ఓపెన్ ప్లాట్ ఉండే, ఏం లేకుండే. ఇప్పుడు ఏం చేసిన, వాళ్ళతోటే చెట్లు పెట్టించిన. చెట్లు పెట్టించి వచ్చినప్పుడు కొంచెం చెట్టు పెరిగింది, ఒక పువ్వు వచ్చింది. యూనో దే ఆర్ ఎంజాయింగ్ దట్, ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అంతకన్నా ఇంకేం ఇస్తాం? నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళని అడుగుతున్నాయి, ఇంకేం కావాలా మీకు, ఇంకేం కావాలా మీకు అని. ఫస్ట్ ఇది కానీ ఈ చెట్టు పెద్దగా అయింది. వాళ్ళు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ప్రాపర్టీ అప్రిసియేషన్ అవుతుందండి, కానీ ప్రాపర్టీని కూడా అనుభవించాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్రాస్లెట్ కొనుక్కుని అల్మార్లో పెట్టాం కదా, లాకర్లో పెట్టాం కదా, ఫంక్షన్స్ అప్పుడు వాడతాం కదా, దాని అయితే ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి ప్రాపర్టీ ఏంది? కొడుకు పెళ్ళైన తర్వాత కోడలు ఎంజాయ్ చేస్తుంది, కూతురు పెళ్ళైన అల్లుడు ఎంజాయ్ చేస్తాడు, బాగానే ఉంది. నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి కదా. నువ్వు ఎంజాయ్ చేస్తే ఏంటంటే నీ కోడలు వచ్చినప్పుడు ఈ కొడుకు చెప్పుకుంటాడు, నేను మా మమ్మీ ఇది చేసినాము, కూతురు చెప్తున్నాడు, నేను మా డాడీ ఇది చేసినాం, ఇక్కడ ఈ చెట్లు పెట్టినాము, ఈడ కూర్చునేటోళ్ళము, ఈడ నేను ఇట్లా చేసేది, మేము ఇంట్లో వండుకొని వచ్చి డబ్ చేసుకున్నాము. ఆ మూమెంట్స్ ఉంటే చూసినావా అండి, దట్ ఐ వాంటెడ్ టు గివ్. ఓకే, అదంతా ఈజీ ఏం కాదు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఫస్ట్ లో కొంచెం రానికి కొంచెం రిలక్టెన్స్ ఉంది నా క్లయింట్స్ దగ్గర, వచ్చిన తర్వాత నాకు చెప్పకుండానే వచ్చి వాళ్ళే ఎంజాయ్ చేసుకొని పోతున్నారు. అంటే మీ కాన్సెప్ట్ ఎలా ఉందంటే నిజంగా అంటే ఒక రైస్ ఎలా వస్తుంది అంటే నువ్వు వెళ్ళి బురదలు చూపించి నువ్వు నాటేసి వరి కోసి అది బయట ఎట్లా వస్తో ఆ ప్రొసీజర్ చేయాలనుకుంటున్నారు యాక్చువల్గా. అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద ల్యాండ్. ఒక ప్రాపర్టీ నిజంగా ఒక హార్డ్ అండ్ మనీతో సంపాదించిన ప్రాపర్టీని కొని అట్లా పెట్టకుండా దానిలో కూడా మనం ఎంజాయ్ చేసుకోవాలి, ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలి, ఈ మూమెంట్స్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అని చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకు ఎంత సెంటిమెంటల్ ఉన్నారు? నేనేమంటా అంటే నాకు ఎవరైతే నా దగ్గర ప్రాపర్టీ కొంటారో ఆ ఇంటి గృహలక్ష్మి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. నా ప్రైమరీ కాన్సెప్ట్. గృహలక్ష్మి అంటే డబ్బులు ఏమని చెప్పాలి? అయితే గృహలక్ష్మి ఎస్ ఆబ్వియస్లీ అది కూడా కావచ్చు. ఆ ఇంటి ఇల్లాలు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఒక మేల్ ఇంటి యజమాని ఎట్లుంటది అంటే అండి, పొద్దున వెళ్తాడు, కష్టపడతాడు, సాయంత్రం వస్తాడు, రిలాక్స్ అవుతాడు. బట్ ఇంటి ఆడామే ఆ గృహలక్ష్మి అన్ని చూసుకుంటది. ఎప్పుడైతే మనము ఆయన హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ మనీని మనం అప్రిషియేట్ చేసి ఆ మనీ వచ్చుకున్న ప్రాపర్టీని వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటది కదా అన్న కాన్సెప్ట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమైపోయిందంటే మీరు అన్న ఒక కాన్సెప్ట్, ఒక రైస్ అని సైకిల్ చెప్తున్నారు కదా. ఈ రోజుల్లో పిల్లలని, చిన్న పిల్లల్ని రైస్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే రత్నదీప్ అని చెప్తారు. పాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే పాల ప్యాకెట్ అంటున్నాడు. మట్టి అంటే చిచ్చి డస్ట్ అంటున్నాడు. ఆ రోజులు మెల్లమెల్లగా చేంజ్ అవుతున్నాయండి. నేను సోషల్ ఎగ్జామ్ అయిపోగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నాకు ఒక థాట్ ఉండేది. ఇప్పుడు పిల్లలు ఏంటి, ఏంబి మాల లేకుంటే ఇంకేదో సినిమా మాల, చిరంజీవి సినిమా. అప్పుడు మా రోజుల్లో చిరంజీవి సినిమా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఏ సినిమా రిలీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం అలా యానిమేటెడ్ మూవీస్ మొబైల్లో కూడా చూసేస్తున్నారు. పోయి ఆడుకోపోరని ఆయన అంటే మమ్మీ ఫోన్ ఇస్తలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే జనరేషన్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. ఆఫ్టర్ కోవిడ్ పీపుల్ ఆర్ ఆల్సో ట్రైంగ్ టు మూవ్, కొంచెం సిటీయే కాకుండా నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలి, అవుట్స్కట్స్లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అది చాలా మందికి ఎట్లా, హానెస్ట్లీ స్పీకింగ్, కస్టమర్ ఈ డోంట్ నో వాట్ హీ డోంట్ నో. ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలియకపోవచ్చు. దాన్ని కొంచెం ఎడ్యుకేషన్ చేసే ట్రై చేస్తున్నాం. ఓకే, దాంట్లో వాళ్ళు అలైన్ ఉంటేనే నేను ఆ ప్రోడక్ట్ ని పుష్ చేస్తా. ఇఫ్ దే ఆర్ నాట్ అలైనింగ్, ఐఎమ్ నాట్ పుషింగ్ ది ప్రోడక్ట్. ఓకే,
లేదు ఇప్పుడు అన్వాంటెడ్ వాళ్ళు ఇప్పుడు నాకు ఒకవేళ కమర్షియల్ ల్యాండ్ కొనుక్కోవాలని ఉంది, నాకు సంవత్సరానికి 5 లక్షలు 4 లక్షలు రెంట్ కావాలన్న వాళ్ళకి నా ప్రాపర్టీ అసలు నేను మాట్లాడా. ఓకే, వాళ్ళని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, సరే సార్ ఒక 10 years తర్వాత మీకు ఒక 4 లక్షలు 5 లక్షలు రెంట్ వస్తాయని అనుకుంటున్నారు కదా, సరే రెంట్ వచ్చిన తర్వాత మా రెంట్లో మీ బాబుకి కానీ మీ పాపకి కానీ ఆర్గానిక్గా రైస్ మంచి ఫుడ్ ఇవ్వగలుగుతారా, మంచి వాటర్ ఇవ్వగలుగుతారా, మంచి ఎయిర్ ఇవ్వగలుగుతారా? క్వశ్చన్ వేసి వదిలిపెట్టేస్తున్నా. లేదండి మీరు అన్న పాయింట్ కరెక్ట్ అయిన నన్ను 4 questions అడిగితే నా ఆన్సర్ వాళ్ళకి నచ్చితే దే ఆర్ మై ప్రాస్పెక్ట్స్ అండ్ కస్టమర్స్. అదర్వైజ్ ఐ స్టాప్. నేను ఏదైనా కమర్షియల్ చేసినప్పుడు చెప్తాను, మేడం సార్ మీరు ఇంకేదైనా ఉంటే తీసుకోండి, బెస్ట్ కదా అబ్బా. ఇప్పుడు ఆయనకు పూరి విత్ కీమా కావాలి, నేను ఇడ్లీ విత్ కారం పొడి ఇస్తున్నా, వద్దు అంటే కాదు కదా. నేను డాల్డా ఇయ్యను, ఆవు నెయ్యి ఇస్తా అంటే ఇష్టం ఉంటే మీరు ఆవు నెయ్యితోటి ఇడ్లీ తినండి, లేదా డాల్డా అయినా ఓకే అనుకుంటే మనం ఏం చేయలేం. ఓకే, ఈ కాన్సెప్ట్. ఓకే, నార్మల్ గా ఇప్పుడు ఈ అంత ప్రాసెస్ లో డెవలప్మెంట్ అంటే ఇన్వెస్టర్స్ కూడా కావాలి. మీరేమో చాలా నీష్ మార్కెట్ యూనిక్ వేలో వెళ్తున్నారు, అవునా? సో కొత్త ఇన్వెస్టర్ రావడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? యాజ్ ఐ టోల్డ్ యూ, మార్నింగ్ నైట్ రాత్రి పగలు కష్టం సుఖం అయితే కామనే అండి. ఆ ఛాలెంజ్ వస్తేనేమో కొంచెం సర్వీస్ లో ఫోకస్ చేయొచ్చు. అన్ని బాగానే ఉన్నాయి అనుకోండి, వర్కౌట్ కాదు కదా. కొంచెం కష్టాలు కూడా రావాలి, కష్టాలు వస్తేనే సుఖమైన ఒక వాల్యూ ఏదో తెలుస్తుంది. నేను పడలేదని అనలేదు, బట్ నాకేంటంటే నాకున్న నెట్వర్కే కావచ్చు, నాకున్న గుడ్ విలే కావచ్చు, నా మెయిన్ స్ట్రెంగ్త్ నా క్లయింట్స్ అండి. నా క్లయింట్స్ని సాటిస్ఫై చేసుకుంటున్నాను. మీరు ఇంతకుముందు మీకు చెప్పినట్టు క్యాజువల్గా కాల్ చేస్తా, అయ్యా నా పోస్టులు కానీ నా ఇన్స్టాగ్రామ్ చూస్తారా, సీను బాగుంది, బాగా చేస్తున్నావు, ఓకే, ఎన్ని డబ్బులు సంపాదించినావు, పెద్దోడు అయిపోయినావు, ఈ డిస్కషన్స్ వస్తాయి, తృప్తి అనిపిస్తుంది. కానీ ఎంతవరకు నేను వీళ్ళని నెక్స్ట్ మళ్ళీ ఆడికి అయిపోతుంది కదా, ఎంగేజ్ చేస్తుండాలి. వాళ్ళతో ఏం మాట్లాడితే నెక్స్ట్ ప్రాజెక్ట్ పైసలు రెడీ చేసుకోండి, నా థర్డ్ ప్రాజెక్ట్ సరే సెకండ్ ప్రాజెక్ట్ థర్డ్ ప్రాజెక్ట్ మీరు రెడీ చేసుకోవాలి. మీరే కొంటారా, మీ కొడుకుతోడు కొనిపోయారా, మీ బొమ్మడితోడు కొనిపోయారా, మీ చెల్లెలతోడు కొనిపోయారా? ఈ డిస్కషన్ తోటి నాకేంటంటే మీరన్న ఆ చిన్న ప్రాబ్లం ఉంది చూసినారా, కొంచెం ఓకే. లాంగ్ టర్మ్ లా యాజ్ ఆఫ్ నో ఇప్పటికైతే ప్రాబ్లం రాదనుకుంటున్నాను. ఎందుకు రాదని అనుకుంటున్నాను అంటే నా క్లయింట్స్ ని మంచిగా చూసుకుంటున్నాను. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడే కదా మనం కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆలోచించవచ్చు. ప్రాబ్లం రాలేదని అయితే చెప్పను కూడా, ప్రాబ్లం రావచ్చు, వచ్చింది, బట్ ఆ క్లయింట్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నార్మల్ గా మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో మీరు అమ్మినప్పుడు కానీ వాళ్ళకి దే హావ్ రిటర్న్ ఆల్మోస్ట్ 250% ROI వచ్చిందని చెప్తున్నారు బేసిక్ గా. ఓకే, సో అంటే ఇంత యూనిక్ గా వెళ్ళినా వాళ్ళు పెట్టే ప్రాపర్టీలో వాళ్ళకు ROI అయితే బాగానే వస్తుంది, మంచి పర్సెంటేజ్ వస్తుంది అంటున్నారు. సో హౌ ఇట్ ఈస్ క్యాల్కులేటింగ్? సో దీన్ని టూ వేస్ లో ఆలోచించండి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ హావ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రీసెంట్లీ ఒక చిన్న కాన్క్లేవ్ నేను ఒకటి అటెండ్ అయినాను. ఓకే, దాంట్లో ఏంటంటే నీ ప్రాఫిట్ ఎట్లా మెజర్ చేస్తున్నావు అంటే, హీ సైడ్ నాట్ విత్ మనీ విత్ హ్యాపీనెస్ అన్నాడు. మనీయే కాదు కదా, మనీ ఉంటే కూడా అనుభవించే ఆ తత్వం కూడా ఉండాలి అన్నాడు. అంటే అనుభవించడానికి మనకి ఏం సంబంధం సార్ అన్నాను. దెన్ ఇస్తాడు లేదంటే డబ్బులు ఉండడమే కాదు మన చుట్టుపక్కల కూడా ఆ ఎంజాయ్ చేసే తత్వం ఉండాలి కదా. అంటే ఏంటి సార్ నాకేం అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీ ఇస్తారా అని అడిగిన. అందరూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంజాయ్ చేస్తాం, రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంజాయ్ చేస్తాం అనే సబ్జెక్ట్ మాట్లాడుతుంటారు. మన కూడా రిటైర్మెంట్ ప్లాన్, ఆ ప్లాన్. అరే నైనా రిటైర్మెంట్ తర్వాత నువ్వేం చేస్తావు? మందులు వేసుకున్నట్టు తప్పితే ఏమైనా ఉంటుందా? బయటికి వెళ్ళలేము, టాబ్లెట్ మింగాల, అన్నం బదులు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్న మనీ కానీ, నీకున్న ప్రాపర్టీని కానీ, నీకున్న అసెట్స్ కానీ నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నావు అది చూసుకో ఫస్ట్. దాన్ని నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యి. దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే నెక్స్ట్ లెవెల్ నువ్వు వెళ్తావు. దీని మీద ఫోకస్ చేస్తున్నావు, దాని మీద ఫోకస్ చేస్తున్నావు. ఓకే, నార్మల్గా ఇప్పుడు మీ ప్రాపర్టీ వచ్చేసి వరంగల్ హైవేకి ఉంది. హైదరాబాద్ అంటే చుట్టుపక్కల ఏడైనా సరే, హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ అంటాం బేసిక్ గా. సో ఇది గ్రో అవుతుంది కానీ మీ ప్రాపర్టీ ఎందుకు ఈ వరంగల్ హైవేకే పెట్టారు? చాలా చిన్న క్వశ్చన్ కానీ చాలా పెద్ద ఆన్సర్ ఉంది. దీన్ని చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తా. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఎందుకు మనకు శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి వచ్చి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కొనుక్కున్నారు ప్రాపర్టీస్? అప్పుడు
ఎందుకు హైత్నగర్ లో కొనుక్కోలేదు, ఎందుకు ఎల్బీనగర్ లో కొనుక్కోలేదు, ఎందుకు తెలుసు సేమ్ ఏరియా అని కొనుక్కున్నారు కొంతమంది, డెవలప్ అవుతుందని కొనుక్కున్నారు. ఎందుకు హైత్నగర్ ఎల్బీ, ఇప్పుడు విజయవాడ నుంచి రావాలంటే ఫస్ట్ మనకు హైత్నగర్ వస్తుందండి, దెన్ ఆఫ్టర్ ఎల్బీ నగర్, దెన్ ఆఫ్టర్ దిల్సుఖ్ నగర్ అండ్ సో ఆన్. వై పీపుల్ ఇన్వెస్టెడ్ ఇన్ జూబ్లీ హిల్స్, వై పీపుల్ ఇన్వెస్టెడ్ ఇన్ బంజారా హిల్స్? they could have seen their future or the development కావచ్చు. 2-3 థింగ్స్. ఒకరు ఆల్రెడీ ఎవరో అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఇంకొక ఎవరో ఇన్వెస్ట్ చేసేటానికి కూడా ఏదో ఒకటి ఉండదు. అక్కడ ఏంటి అంటే నేను చాలా మందితో మాట్లాడి నేను అనాలిసిస్కి వచ్చింది ఏంటంటే గండిపేట వాటర్ అండ్ మంజీరా వాటర్ ఫెసిలిటీ, వాటర్ అవైలబిలిటీ బాగుండే. అట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడ ప్రాపర్టీస్ కూడా అవైలబిలిటీ ఉంది. దెన్ ఏమైపోయింది, వెస్ట్ నుంచి అటు సౌత్ అటు సైడ్ మొత్తం డెవలప్ అవుతూ వచ్చింది మన హైదరాబాద్. కానీ ఈస్ట్ సైడ్కి వచ్చేసరి విజయవాడ హైవే ఆల్రెడీ డెవలప్ అయింది. మన హైదరాబాద్ని కన్సిడర్ చేసుకుంటే వరంగల్లో నెక్స్ట్ ఈ హైదరాబాద్కి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వరంగల్లో ఉన్నాయి ఫెసిలిటీస్. ఇఫ్ యూ ఎనీ డిస్ట్రిక్ట్స్ మీరు చూసుకోండి, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్కు ఉన్న వరంగల్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ 80% మ్యాచ్ అవుతుంది వెన్ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. అదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న 2047 అనే సబ్జెక్టు ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ కాదు, అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన సబ్జెక్ట్. అది అప్పట్లో అయినా యాదగిరిగుట్టను ఎందుకు డెవలప్ చేసినారు, బసవపురం ప్రాజెక్ట్ని ఎందుకు డెవలప్మెంట్ చేసినారు, రీసెంట్లీ ఓపెన్ చేసిన గంధమల్ల ప్రాజెక్ట్ని ఎందుకు చేస్తున్నారు? దే ఆర్ బిల్డింగ్ వాటర్ రిసోర్సెస్ దేర్. వాటర్ రిసోర్స్ ని పెంచుతున్నారు అక్కడ. వాటర్ రిసోర్స్ ని పెంచడం వల్ల ఏమైతుంది అంటే ఫ్యూచర్ లో వచ్చే రియల్ ఎస్టేట్ మనం ఇల్లులు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అందరూ వరంగల్ నెక్స్ట్ క్యాపిటల్ సిటీ, సెకండ్ క్యాపిటల్ అంటున్నారు, కానీ మీరు తెలిసిన బ్యూరోక్రాట్స్ ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ వల్ల టాప్ రేంజ్ లో ఉన్న వాళ్ళని అడగండి, యాదగిరిగుట్ట విల్ బి ద సెకండ్ క్యాపిటల్, యాదగిరి భువనగిరి, అండ్ హైదరాబాద్ విల్ బికమ్ అన్ యూనియన్ టెరిటరీ. ఒక 5 years 10 years నేను ఈ రికార్డింగ్ కదా, మీరు దీన్ని రికార్డింగ్ ప్లే చేసుకోవచ్చు. యాదగిరిగుట్ట, యాదాద్రి డిస్ట్రిక్ట్ విల్ బి ద క్యాపిటల్ సిటీ. ఇది నేను లీక్ చేస్తున్నాను అనుకో, చాలా మందికి తెలుసు. ప్రాపర్టీ కొనడమే కాదు, చాలా మంది ఎందుకు వరంగల్ హైవే ఎందుకు ఇంత భూమి ఉన్నది, ఇప్పుడు భూమి వస్తుంది. అది అంటే తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవడం బెస్ట్ కదండి. ఇప్పుడు ₹1,00,000 కొనుక్కున్న తర్వాత 2 లక్షలు అవ్వడం కష్టం. అదే 5,000 ఉన్నది 10,000 అవ్వడం ఈజీ, 10,000 ఉన్నది 20,000 అవ్వడం ఈజీ. 20,000 వచ్చిందంటే ఆగుతుంది మార్కెట్. ఇప్పుడు నాదేంటి, స్టార్టింగ్ లో ఉన్నా నేను. ఇక్కడ ఏమైతుంది, కొన్న వాళ్ళకి నా ఇంటెన్షన్ ఏంది, ఫస్ట్ అప్రిసియేషన్ కావాలి, సెకండ్ ఆ ఇంటి వెళ్ళాలి, కానీ ఆ ఇంటి ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఉంటుంది, కొంచెం తక్కువలో దొరకాలి, కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ కావాలి, ఆ ప్రాపర్టీని కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు. ఇది నాకు అక్కడ కనబడింది. బేసికల్గా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నా దాంట్లో 20 years old మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఒక డాక్టర్ గారు ఉంటారు, పేరు చెప్పను, ఆమె వీక్లీ ఒకసారి ఉత్తగా వచ్చి జస్ట్ ఆ అంబియన్స్ ఎంజాయ్ చేసి వెళ్తాను. ఏంటి మేడం ఊరికైనా వచ్చిపోతారు, ఏంది మేడం అంటే, అదే సిను నీ దగ్గర మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అబ్బా, నీ మామిడి చెట్లు ఉన్నాయి ఇంత మంచి, నాకు హాస్పిటల్ మొత్తం అంత గిజ్జిగిజ్జి ఉంటుంది, అంత కిచ్చి ఉంటుంది, అంత ఫ్రెష్ ఎయిర్ రాదు కదబ్బా, మీ దగ్గర వస్తే ఒక లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని వచ్చిపోతుంది ఆమె. షీ విల్ స్పెండ్ ఒక 2,000 to 3,000 డబ్బులు స్పెండ్ చేస్తుంది. ఒక డ్రైవర్ వస్తాడు, వాళ్ళ బాబుని కానీ వాళ్ళ డాగుని కానీ తెచ్చుకుంటుంది. షీ విల్ ఎంజాయ్ దట్ అంబియన్స్. జస్ట్ వచ్చి మెడిటేషన్ చేసిపోతుంది ఒక 2 hours. దిస్ ఇస్ వాట్. అక్కడ పొల్యూషన్ లేదు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, ల్యాండ్ రేట్లు కూడా తక్కువ ఉన్నాయి, మీకు స్కోప్ ఆఫ్ అప్రిసియేషన్ చాలా ఎక్కువ. ఈ మల్టిపుల్ కేటగిరీస్ చూస్తున్నాను. బేసికల్గా ఏంటంటే నేను స్టార్ట్ చేసి 2 years బ్యాకే నాకు తెలుసు అక్కడ మ్యామనూర్ ఎయిర్పోర్ట్ వస్తుందని. ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా, ఎయిర్పోర్ట్ వస్తుంది కదా. ఇంకొకటి మీకు ఒక డౌట్ రావచ్చు, నేనే చెప్పేస్తున్నా, మీరు అడిగేదానికంటే నేను చెప్తున్నా. ఎందుకు యాదాద్రి డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సిటీ అవుతుంది అంటే కొన్ని 100,000 ఎకరాలు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్లస్ మనకి ఎనీ సిటీకి అయినా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సిందే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిందే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి యాదాద్రి డిస్ట్రిక్ట్ ఇట్లా వచ్చేయచ్చు, ఫాస్టెస్ట్ జర్నీ అవుతుంది. ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఏమవుతుంది అంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల మొత్తం యూనియన్ టెరిటరీ అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ అవతల వేరే తెలంగాణ సిటీ ఇంకేదైనా కావచ్చు. బట్ ఆ బయట ఉన్న సిటీకి క్యాపిటల్ ఏంది అంటే యాదాద్రి డిస్ట్రిక్ట్. డైమెన్షన్స్ మైట్ బి చేంజ్, బట్ యాదాద్రి డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సిటీ మాత్రం కంపల్సరీ అవుతుంది. దెన్ ఆలేరు వుడ్ బి ద ప్రైమ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ ఏ రకంగా, నార్సింగ్ ఏ రకంగా ఉందో, ఒక 10-12 years తర్వాత ఆలేరు కూడా అట్లనే అవుతుంది.
ఓకే. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. నార్మల్లీ సార్ ఇప్పుడు ఒక కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, లేదంటే ఇక్కడ తక్కువ టైంలో తెస్తే ఇక్కడ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. సో నార్మల్ హౌ యూ కేటగరైజ్ దిస్ కస్టమర్స్? అంటే నా ప్రాజెక్ట్ కి అడుగుతున్నారా? నార్మల్ గా అంటే ఒక ప్రాపర్టీ కొనే ప్రతి కస్టమర్ కి మీరు ఎట్లా ఏం సజెషన్ చేస్తారు? సార్ ఒకటి సింపుల్ సార్, మీరు ఎప్పుడో బ్లేజర్ వేసుకున్నారు, నేను ఈ బ్లేజర్ వేసుకున్నాను. మనం వెళ్ళేటప్పుడు ఈ కలర్ బ్లేజర్, ఈ డిజైన్ వస్తుందని మనకు కూడా తెలియదు. ర్యాండమ్గా వెళ్తాం, షోరూమ్కి వెళ్తాం, చూస్తాము, నచ్చింది ఏది బాగుందో చూసుకుంటాం, చూస్ చేసుకుంటాం. సో మన మైండ్ ఏది చెప్తుందో, మన మైండ్కి ఏది కావాలో అక్కడ క్లిక్ అవుతుంది. దాన్ని చూసుకుంటాం, వేసుకుంటాం, బాగానే అనిపిస్తుంది, ఇంట్లో 2-3 కూడా బాగానే ఉంటుంది, వేసేసుకుంటే అయిపోతుంది. అది 1000 రూపీస్ షర్ట్ కానివ్వండి, 500 రూపీస్ షర్ట్ కానివ్వండి, 5000 రూపీస్ షర్ట్ కానివ్వండి. బట్ వెన్ కమింగ్ టు ద ప్రాపర్టీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో వాట్ దే డోంట్ నో. ఇదే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకు కొంచెం అవగాహన ఉండదు. ప్రాపర్టీ ఉన్నది సేవ్ చేయాలి, నా కొడుకు హైయర్ స్టడీస్ కో, నా కూతురు మ్యారేజ్ కొనే ఇంటెన్షన్లోనే చాలా మంది ఉంటారు. నేను ఒక వాల్యూ ఎడిషన్ ఏం యాడ్ చేస్తున్నాను అంటే, ప్రాపర్టీ కొనడమే కాదు, ప్రాపర్టీని కూడా ఎంజాయ్ చేయండి. ఇది యాడ్ చేసి అంటే వాళ్ళ ఆ థింక్ థర్డ్ ప్రాసెస్, వాళ్ళ ఐడియా మైండ్లో ఉంటే నాకు కనెక్ట్ అవుతున్నారు. కాకపోతే మాత్రం దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఎ మెస్. ఇప్పుడు నేను ప్రాపర్టీ కొన్నా, నాకేంది ఒక ఆయన వచ్చింది చెప్పిండు, డబ్బులునే కొనేసిన. తర్వాత దాని దగ్గర నుంచి ఏం నాకు ఎక్స్పెక్టేషన్స్ 0 ఉండే, ఆ మూమెంట్లో 0 ఉండే. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయిగా, పెరిగి నేనేం చేస్తున్నాను, ఆ బిల్డర్ను ఆయనను ఎవరినో బ్లేమ్ చేస్తున్నా, సర్వీస్ ఇస్తలేడు అని. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే, నీకు ఏం కావాలని చాలా మంది స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్ తోటి వస్తున్నారు. నాకు 200 స్క్వేర్ యార్డ్స్ కావాలని నేను ఇల్లు కట్టుకుంటా, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, ఒక ఫ్లాట్ కొనుక్కుంటా. దే ఆర్ వెరీ క్లియర్. మ్యాక్సిమం 60 to 70% దే ఆర్ వెరీ క్లియర్. బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఏం కావాలని ఐడియా ఉంది. మనం ఏం చేస్తామో కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేస్తాం, ఆ గ్యాప్స్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, క్లయింట్స్కి ప్రాపర్టీ ఎక్కడ కొన్నా అప్రిసియేషన్ అవుతుందండి. కొనేటప్పుడు ఒకటి చూసుకోండి, దేనికోసం కొంటున్నామో, నీ పర్పస్ సాల్వ్ అవుతుందా లేదా, నీ నీడ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా. నీ నీడ్ ఫుల్ఫిల్ కానీ నువ్వేం చేస్తావు, నీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతం నీకు అనుకూలంగా ఉన్నాయా లేవా చూసుకోండి. అదర్వైజ్ నీవు ఎన్నో కొనుక్కొని, నువ్వు ఎన్నో 300-400 కిలోమీటర్లు అవతల పోయి కొనుక్కొని, నాకు తక్కువ రేట్ వస్తుందని కొనుక్కొని, తర్వాత ఆ రోడ్డు లేక ఆ డెవలపర్ని తిట్టడం కాకుండా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ప్రైమ్ ఏరియాలోనే కొన్నా. ఇప్పుడు హైత్నగర్లోనే నాదో ప్రాపర్టీ ఉంటుంది. హైత్నగర్ చుట్టుపక్కల చూసుకుంటే ₹1,00,000 గజం అని చెప్తున్నా. నా దాని దగ్గర పోతే, నా ప్రాపర్టీ దగ్గర పోతే 60,000 అంటాడు వాడు. ఎందుకని అంటే రోడ్లన్నీ పోయినాయి, ఫుట్పాత్లు లేవు, పవర్ లేదు. దాన్ని చేయాలి అంటే ఇక అది ఎవరు చేయాలి? నేనేం చేస్తాను, నా పక్కనోడు వచ్చి ఇల్లు కడతాడేమో అని చూస్తున్నా, నా పక్కనోడు నేను కడతానేమో అని చూస్తున్నా. అది ఎప్పుడైతుంది ఇది? అంటే ఇప్పుడేం చేస్తున్నాను అంటే, అవుట్ సైడ్ కొంచెం నా ప్రాజెక్ట్లో ఆ గేటెడ్ కమ్యూనిటీ అని ఎందుకైతే చెప్తున్నానో, ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నా. ఫెసిలిటీస్ ఇవ్వడమే సరిపోదు, ఫెసిలిటీస్ని అనుభవించేటోళ్ళు కూడా కావాలి. అనుభవించేటప్పుడు ఎందుకు అనుభవిస్తాడు, ఎప్పుడు అనుభవిస్తాడు, అది కూడా ఫెసిలిటీ ఇవ్వాలి. అది ప్రొవైడ్ చేస్తున్నా. ఆ ప్రొవైడ్ చేసేవాడు దొరికితే అక్కడ కొనుక్కోండి. నార్మల్గా ఏ రియల్ ఎస్టేట్ అన్నా, లేదంటే కంపెనీ ఓనర్ అయినా చాలా అగ్రెసివ్గా ఇంకెన్ని ప్రాజెక్ట్ చేసేయాలి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి, కొన్ని 1000 ఎకరాలు 100 ఎకరాలు కూడా కంప్లీట్ చేస్తారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ గంటలకు కనిపిస్తలేదు. ఏంటంటే ఇచ్చే ప్రాపర్టీ మస్తు గీయాలా, కస్టమర్ ఎంజాయ్ చేయాలా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏవైతే ఈ ప్రాపర్టీస్ జనాలు కొంటున్నారో, అంటే ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఉంటుందో, చాలా మంది లక్షలు పెట్టేస్తారు, కానీ నిజంగా అది అక్కడికి పోరు. అయితే ఇంత నీష్ మార్కెట్, ఇంత డిసిప్లిన్, ఇంత కంపోజిషన్ ఎట్లా వచ్చింది అసలు? మీరు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇట్లా డెవలప్ చేసుకోవాలి, ఇట్లా కస్టమర్తో ఇంటరాక్షన్ కావాలి, వాళ్ళకి కావాల్సిన ఇవ్వగలగాలి అని మీరు చాలా చేసి ఉంటారు కదా. సో ఈ ప్రొసీజర్లో మీకు ఎవరో మెంటర్ అయి ఉంటారు, ఎవరైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో, లేదంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది. సో మీకు ఎవరు మోటివేషన్ అట్లా? సరే, బేసికల్గా ఏంటంటే రాహుల్ గారు, నేను ప్రాపర్టీలు కొన్నా అని చెప్పిన కదా, అరే నేను ఎందుకు వీటిని నేను యూజ్ చేసుకోలేకపోతున్నా? ఇప్పుడు ప్రాపర్టీ మెయింటెనెన్స్ ప్రాబ్లము, పోవాలని ఉంది, చేయాలని ఉంది. నాకు ఐడెంటిఫై చేసిన ఏంటంటే, అది ఒక ప్రోడక్ట్ని మనం సేల్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ప్రోడక్ట్ని ఎవరికి రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ ఎవరికి సూట్ అవుతుంది, ఫస్ట్ దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. నా మైండ్లో ఒక 100 క్వశ్చన్స్ నేను అరైవ్ చేసుకున్నాను. కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే నాకు ఆన్సర్ వచ్చింది. ఓకే,
ఎన్నో రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూ చూసినా బట్ అందరూ ఒకే సబ్జెక్ట్ చెప్తున్నారు. యూనిక్ నేను చేస్తున్న కాన్సెప్ట్ అవ్వలేదు. ఫస్ట్ కస్టమర్ వచ్చిండే చూపియండి, 10 కార్లు తీసుకురండి, 100 కార్లు తీసుకొని 100 ఎకరాల నెక్స్ట్ 200 ఎకరాలు చేద్దామని చూస్తున్నారు. అయితే ఆ 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు ప్రాజెక్ట్ చేసిన వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎట్లుందో చూస్తే క్వశ్చన్ మార్క్. ఆర్ దే ఎంజాయింగ్ దేర్ లైఫ్ అంటే క్వశ్చన్ మార్క్. వాడు కాల్ చేస్తుంటాడు, వీడు కాల్ చేస్తుంటాడు. నా ఇంటెన్షన్ ఏమనుకున్నాను అంటే ఈరోజు నేను ప్రాపర్టీ అమ్మిన తర్వాత 10 years తర్వాత ఆయన నాకు కాల్ చేసిండు అంటే సైను నాకు మంచి ప్రాపర్టీ ఇచ్చినావని కాల్ చేయాలి. కానీ ఆయన కాల్ చేస్తుంటే భయపడద్దు నేను ఫస్ట్ అది పెట్టుకున్నాను. అది ఈ సర్వీస్ రిలేటెడ్ ఉంటే పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. ఐ వాజ్ ఆల్సో లుకింగ్ ఫర్ సమ్ వన్. నాకు మా ఫస్ట్ గురు అంటే భరత్ గోయన్కా గారు, ఈజ్ అ టాలీ ఫౌండర్. నౌ హీ ఈస్ బీన్ అవార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అప్పట్లో నాకు టాలీ ప్రోడక్ట్ ఉన్నప్పుడు హీ గైడెడ్ మీ ఒక టాలీ ప్రోడక్ట్ ఎట్లా అమ్మాలి. మా కాంపిటీషన్ ఎట్లా ఉండంటే లైసెన్స్డ్ వర్షన్, అన్లైసెన్స్డ్ వర్షన్ కాంపిటీషన్ ఉండే, అన్నీ ఉండేది. కానీ సిస్టమ్ కొనే టైంలోనే 60,000 70,000 సిస్టమ్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. దట్ వాజ్ వెరీ ఛాలెంజ్. ఒక పైరసీ సాఫ్ట్వేర్కి ఒరిజినల్ సాఫ్ట్వేర్ అమ్మేటోళ్ళం. దీంట్లో ఉన్న ఫీచర్స్ డిఫరెన్స్ ఏమన్నా ఏం లేకపోతుంది. మా సార్ ఏం చేసినాడు, భరత్ గోయన్కా సార్ ఏం చేసినాడు, దీంట్లో ఉన్న దానికంటే దీంట్లో 100 వెరైటీస్ ఫీచర్స్ యాడ్ చేసినాడు, 1000 బెనిఫిట్స్ యాడ్ చేసినాడు. నేను కూడా ఏం చేసిన, ఈ బెనిఫిట్స్ ఫీచర్స్ చెప్పడం బాగానే ఉంది. ఇప్పుడు నేను మా భరత్ గోయన్కా సార్ దగ్గరికి అయితే నేను పోలేను, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినారు. నాకు లక్కీగా వన్ ఆఫ్ మై టాలీ డిస్ట్రిబ్యూటర్ నాకు ఇంట్రడ్యూస్ చేసినారండి. హీజ్ నేమ్ ఈజ్ అక్షర్ యాదవ్ అండ్ హీఈస్ మై మెంటర్. ఈ సందర్భంగా ఐ సే థ్యాంక్స్ టు మై అక్షర్ సార్, ఏవై సార్. ఈజ్ మై మెంటర్, ఈజ్ మై గురు, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ ఈజ్ మై గాడ్. నాకు 100 క్వశ్చన్స్ ఏదైతే లిస్ట్ చేసుకున్నానో ఒకసారి మేము కలిసినప్పుడు ఆయన ఈ క్వశ్చన్స్ ఆయన నన్ను అడిగాడు, దీనికి నీ దగ్గర సొల్యూషన్ ఏంది అన్నాడు. అరే ఇదేంది, నేను ఆయన క్వశ్చన్ అడిగాను కదా, ఆయన నన్ను క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంది. దెన్ ఐ గాట్ కనెక్టెడ్ అండి. దెన్ ఒక డే జర్నీ కాదు ఇది, ఒక 2-3 hours జర్నీ కాదు ఇది. వీ హ్యాడ్ ఎ లాంగ్ జర్నీ. ఎందుకు, ఏమిటి, ఎలా. ఇప్పుడు ఒక ఆయన ఎందుకు వస్తాడు, ఆ ఇంటి ఇలా నీకు ఎందుకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది, ఆ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఎందుకు నువ్వు ప్లాట్ సేల్స్ చేస్తున్నావు, ప్లాట్ సేల్ చేస్తే నువ్వు వేరే వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంది, వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయి. నేనేం ఐడెంటిఫై చేసుకున్నా అంటే మీరు అన్నట్టు నా నిష్ మార్కెట్ 80-20 రూల్ అందరూ అప్లై చేస్తాను. నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ 20లో కూడా మళ్ళీ 80-20 అప్లై చేద్దాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ నుంచి హార్డ్కి వచ్చినప్పుడు హార్డ్లో కూడా సాఫ్ట్ ఉండాలి. ఐ షుడ్ ఆల్సో ఎంజాయ్. ఎప్పుడు ఎంజాయ్ చేస్తా, నా క్లయింట్ ఎంజాయ్ చేసినప్పుడు. నా క్లయింట్ కిచ్కిచ్చున్నాడు అనుకో, ఆయన నన్ను కిచ్కిచ్చేస్తాడు. నేను కిచ్కిచ్చైతే నా ప్రాజెక్ట్ కిచ్కిచ్ అవుతుంది. నేను హ్యాపీగా ఉండాలి అంటే నా క్లయింట్ హ్యాపీగా ఉండాలి. క్లయింట్ని హ్యాపీ చేసినంటే బస్ చాలు. ఆయనకి ఏమేం కావాలో అదే ఇద్దాం, నాకు అవసరం ఉంది వద్దు. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారు, నేను అది చేసిన అని అంటారు. అది కాదు కదా, క్లయింట్కి ఏం కావాలి, ఆయన రిక్వైర్మెంట్ ఏంది. మీకు నేను ఒక క్రీమ్ కలర్ షర్ట్ తీసుకొచ్చి ఇచ్చినండి, మీకు మీ వాస్తు ప్రకారం ఇంకేదో ప్రకారం క్రీమ్ కలర్ షర్ట్ వేసుకోవద్దని చెప్పాడు. మీకు నేను ఇచ్చిన షర్ట్ ఏం చేస్తారు, మీరు వేసుకోరు కదా. నాకు ఎప్పుడు తెలుస్తుంది మీ క్రీమ్ కలర్ షర్ట్ మీకు ఇష్టం లేదని, నా గురించి తెలిసినప్పుడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ ది క్లయింట్. ఇదేంటి అంటే ఇది ఒక పెద్ద సైన్స్. దీనికి నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అక్షర్ సారు హీఈస్ గైడింగ్ మీ అలాట్. ఆయన నాకు గైడ్ చేస్తూనే ఉంటారు. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన నాకు క్లయింట్స్ తోటి నేను మా ఇద్దరికి ఒక డిబేట్ అయితే ఉంటుంది, ఇట్లా అని. బట్ ఈస్ వెరీ పొలైట్ గై. ఆయన స్టూడెంట్స్ ఉన్నారండి, మల్టీ మిలియనర్స్ కూడా స్టూడెంట్స్ ఉన్నారు, అక్రాస్ ది గ్లోబ్ ఆయన స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఒక చిన్న స్టూడెంట్ని, బట్ ఒక ప్రౌడ్ స్టూడెంట్ అండి మా సార్. ఐ కెన్ సే దట్. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై జర్నీ ఈస్ ప్రాస్పరస్. I'm loving my journey. I'm enjoying my journey. And I wanted to make my clients also to enjoy the journey. నార్మల్గా బిజినెస్ పక్కన పెడితే ఈవెన్ మీరు ఫిట్నెస్లో కూడా చాలా అగ్రెసివ్గానే ఉంటారు. సో అర్లియర్గా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో చేశారు. అసలు ఈ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఈ పవర్ లిఫ్టింగ్ కాన్సెప్ట్ ఏంటి? ఆ పవర్ లిఫ్టింగ్ కాన్సెప్ట్ అంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. నార్మల్గా అంటే పొద్దున వాకింగ్ చేయాలి అది ఒకటి ఉండేది. అవును. నార్మల్గా ఏమైతుంది, January 1st మనము ఒక కమిట్మెంట్ తీసుకుంటాం, రెజల్యూషన్ తీసేసుకుంటాం. ఏమైతుంది, వారం రోజులు 1 month బాగానే ఉంటుంది. 1 month తర్వాత మన కోచ్ ఏమంటాడు అని, రోజు రెగ్యులర్గా వస్తున్నది ఒక్కరోజు రెస్ట్ తీసుకోరాదు అని అంటాడు.
ఇంటెన్షనల్ అంటే ఎట్లా అంటాడో మనకు తెలియదు, కానీ డాడ్ చల్ రేపు పొద్దున పక్కా వచ్చేస్తా అనుకొని పోతాం. పోయిన తర్వాత ఏమవుతుంది, వచ్చే తీసుకోమన్నాడు రెస్ట్, ఒక రోజు రెస్ట్ అవుతుంది. ఆ ఒక్క రోజు కాస్త మళ్ళీ సంవత్సరం కూడా అయిన రోజులు ఉన్నాయి. నేనేం చెప్తున్నా, నా యొక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి డిసిప్లిన్డ్గా ఉండండి, ప్రొఫెషనల్గా ఉండండి, కస్టమర్ నీడ్ని ఐడెంటిఫై చేయండి అని ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. రియల్ ఎస్టేటే కొంచెం డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బిజినెస్, దాంట్లో మళ్ళీ ప్రొఫెషనలిజము, దాంట్లో డిసిప్లిన్ చెప్పడం ఎవరికైనా ఈజీ, మనం కూడా పాటించాలి కదా, దాన్ని మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. దాంట్లో వచ్చే సాధక బాధలు ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ డిసిప్లిన్ అండి. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అన్ ఎక్సర్సైజ్. నాకు యోగా అంటే ఐ లవ్ ఇట్. యోగాతో పాటు కొంచెం బాడీ కూడా మంచిగా కనబడాలి కదా, కొంచెం ఫిజికల్ అట్లా చేస్తే ఏమైపోయిందంటే రెగ్యులర్గా చేస్తున్నాము, ఏదో కొత్తదనం కనబడాలి కదా, ఏదో ఒక చేంజ్ రావాలి కదా. వచ్చి రోజు ఎక్సర్సైజ్ చేయడం కూడా ఒక్కొక్కసారి బోర్ అనిపించేది. నేను ఒకసారి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ఉంది, చలో మా కోచ్ని అడిగిన, రమేష్ అని ఉంటాడు, రమేష్ ఏం నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అంటే, ఒకనా నీకెందుకన్నా నువ్వేడా చేస్తావు అని అన్నాడు. నాకు అనిపించాయి ఎందుకు చేసి చూద్దాం. అదొక ఛాలెంజింగ్గా తీసుకున్నాము. అదేంటంటే ఒక ఎంజాయ్ మూమెంట్ తోటి వెళ్ళినాము, వీ గాట్ ది ప్రైజ్ అండి. కంటిన్యూస్లీ 2 times వచ్చినాయి. నా ఎక్సర్సైజ్ జర్నీ స్టార్ట్ ఉంది కానీ కాంపిటీషన్కి వెళ్ళలేదు. ఐ హావ్ ప్రూవెన్ దట్. మా వాళ్ళకి చెప్తాను, పొద్దున్న ఏమంటే ఎక్సర్సైజ్ చేయండి, చూడండి ఇది నేను సంపాదించిన. ఐ హ్యావ్ ఎ ప్రూఫ్ టు టాక్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఏజెంట్స్. నార్మల్గా నేను రీసెంట్గా వీడియో కూడా చూస్తున్నాను, మొన్న ప్రీ లాంచ్ వీడియోలో ఉన్నారు, వాళ్ళ ప్రీలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ గారు, హీరో రజనీకాంత్ గారు అంటారు ఏంటంటే, బాడీని మీరు కష్టపెట్టండి, దానివల్ల మీ కిడ్నీస్, మీ లివర్, మీ హార్ట్ అన్ని కూడా మంచిగా పనిచేసి అది నీకు రిటర్న్ ఇవ్వాలనుకుంటది. నువ్వు దాన్ని అలసట చేసావు అనుకో, అది నీకు రిటర్న్ అదే ఇస్తుంది. సో ఈ కాన్సెప్ట్ చాలా నిజంగా, అంటే ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది ఫిట్నెస్ మీద ఫోకస్ చేయకుండా పరిగెడతా ఉన్నారు. లేదండి, చాలా మందికి అన్ని చేయాలని ఉంటది. నేనేం సజెస్ట్ చేస్తా అంటే, ఇప్పుడు నాకు పవర్ లిఫ్టింగ్ ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నానో ఆ గోల్ పెట్టుకోండి, దట్ విల్ పుష్ యూ. ఓకే, లేదు పొద్దున పోయి నేను ఎక్సర్సైజ్ చేసుకొని వస్తా అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ కొంచెం బోర్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. మీలాంటి వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు ఎక్సర్సైజ్, కానీ నాలాంటి వాడికి ఏంటంటే ఎందుకులేని అనిపిస్తుంది. అయితే ఏదైనా ఒక చిన్న గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ గోల్ని ఎలా చేసేసుకొని మన పని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు 200 ఎకరాలు 500 ఎకరాలు చేయడం ఏంటంటే టక్కన అయిపోతుంది, కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయని చేయకుండా ఉంటామంటే అది కాదు సబ్జెక్ట్. నా ఇంటెంట్ ఏంటంటే, ఈ చిన్న చిన్న హెల్త్ విషయంలో నేను ఫోకస్ చేసి నేను గెయిన్ కాకపోతే పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా చేయగలుగుతా, మెయిన్ పెద్ద క్లయింట్ని ఎట్లా వాళ్ళకు నేను సర్వ్ చేయగలుగుతా, ఆ ఛాలెంజ్ ఉండే నాకు. ఫస్ట్ మన బాడీని మనం అలైన్ చేసుకుందాం, చేయగలుగుతానా లేదా, చేయకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చేద్దాం. లక్ అని నేను అన్నాను, కష్టమే చేయాలి, ఏది లక్కు వచ్చేది కొంచెమే ఉంటుందంట, కానీ హార్డ్ వర్క్ చేసిన మాత్రం పర్మనెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు థాట్ కూడా లేదు, మీరు నాకు గుర్తు చేసినారు పవర్ లిఫ్టింగ్ అని, అసలు ఐడియానే లేదు. మనకు ఒకటి ఉన్నది కదా అని వచ్చింది కదా. సో యు ఆర్ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫౌండర్ అండి, యు ఆర్ ఈవెన్ ఆల్సో అన్ ఆథర్. ఈ అసలు బేసిక్ గా మీ ప్రొఫైల్ మొత్తం డిఫరెంట్ గా ఉందండి. లైక్ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ సాఫ్ట్ ఓరియంటెడ్, అండ్ యూ రైట్ అ బుక్ కాల్డ్ బిజినెస్ టైకూన్, అంటే రియల్ ఎస్టేట్ టైకూన్ అని చెప్పి అంటున్నారు. దాంట్లో ఒక పాయింట్ నాకు బాగా నచ్చిందండి, సెల్ విత్ సోల్ అని. ఓకే, సో ఈ రియల్ ఎస్టేట్ టైకూన్ అసలు ఏంటి, ఈ టైటిల్ ఎందుకు, అండ్ ఈ యూఎస్పీ ఏంది సెల్ విత్ సోల్ అనేది? ఇప్పుడు బిర్యానీ కావాలని అంటాం. బిర్యానీ అంటే ఏంటి, చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, ప్రాన్స్ బిర్యానీయా, వెజ్ బిర్యానీ, ఇంకేదైనా బిర్యానీ, క్వశ్చన్ మార్క్ కదా. నార్మల్ ఏంటి, బిజినెస్ చేద్దాం, రియల్ ఎస్టేట్ చేద్దాం అంటారు. ఏ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ చేస్తాం, ఎట్లాంటి కస్టమర్స్ నువ్వు సర్వీస్ ఇస్తావు, అదే ఇంపార్టెంట్ కదా. ఆయన కమర్షియల్ ప్రాపర్టీ అమ్ముతా, నువ్వు ఫామ్ ల్యాండ్ అమ్ముతుంటే కాదు కదా, నువ్వు ఫామ్ ల్యాండ్ అమ్ముతుంటే కమర్షియల్ ప్రాపర్టీ చూపిస్తుంటే కాదు కదా. ఎప్పుడు తెలుస్తుంది నీకు అది? నీకు ఆయనకు బిర్యానీ అని అడుగుతాడు, నువ్వు మటన్ బిర్యానీ ఇచ్చినావు అనుకో, లేదు నేను మటన్ తిన్నా చిచ్చి అన్నాడు అనుకోండి, పాయ క్లయింట్ ఏంటి, నేను రెస్పెక్ట్ చేయడు కదా. అది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, దెర్ ఇస్ సమ్ సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆ సైన్స్ అనేది ఏంటి, మనం కనెక్ట్ కావాలి. ఎప్పుడు కనెక్ట్ అవుతాము, నీ టేస్ట్ నాకు తెలియాలి, నా టేస్ట్ మీకు తెలియాలి. ఆ సోల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ని నేను ఒకరికి స్టార్ట్ చేసిన, 4 స్టార్ట్ చేసిన, 5 స్టార్ట్ చేసిన, పెద్ద మీటింగ్లు పెట్టి చెప్పవచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ ఆడి వరకే ఎండ్ అయిపోతుంది అని అనిపించింది. దెన్ మై సార్, నీ దగ్గర ఇంత కంటెంట్ ఉంది, మా అక్షర్ సార్ చెప్పినట్టు నీకు ఇంత కంటెంట్ ఉంది, వై డోంట్ యూ పుట్ ఇట్ ఆన్ ఎ పేపర్, యూ పబ్లిష్ ఇట్. ఓకే, 100 మందికి రీచ్ అయ్యేది 1,00,000 మందికి రీచ్ అవుతుంది. నీకు రీచ్ పెద్ద పెరుగుతుంది కదా. ఆయన ఏమన్నాడు, నీ సబ్జెక్ట్ నువ్వే పెట్టు, నీ స్టైల్ అయినా పెట్టు, సో దాట్ ఇది నీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాడతారు, నీ క్లయింట్ కూడా నీ గురించి అర్థం చేసుకుంటాడు.
1+1 అందరూ 2 అంటారు అండి, నా దృష్టిలో 11 కావాలి. మీరు నిష్ మార్కెట్ అంటున్నారు కదా, ఆ నిష్ మార్కెట్లో సక్సెస్ చూద్దాం. ఆ నిష్ మార్కెట్లో సక్సెస్ వస్తే ఆటోమేటిక్ చుట్టుపక్కల కూడా సక్సెస్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఈ బుక్ ఒక కంటెంట్, నా ఒక ఇంటెంట్ ఏంటి అంటే ఆ సోల్ అంటున్నారు చూసినా, అది రావాలి అంటే అంత ఈజీ కాదండి. మీరు అన్నట్టు స్టార్టింగ్లో కొంచెం ఛాలెంజెస్ వస్తాయి. ఎంతనైనా అమ్ముకొని పోయి ఎందుకు తలకాయ నొప్పి అన్న సబ్జెక్ట్ వస్తుంది. ఆ తలకాయ నొప్పి అనేది ఫస్ట్లో కొంచెం మీరు అన్నట్టు బాడీకి కొంచెం స్ట్రెయిన్ ఇస్తేనే కదండి షేప్స్ వస్తాయి. ఏం నువ్వు స్ట్రెయిన్ ఇవ్వకుండా రాదు కదా, మన బ్రెయిన్ కూడా కొంచెం స్ట్రెయిన్ ఇవ్వాలి. మార్కెటింగ్ ఏజెంట్స్ కూడా ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. వచ్చినామా అమ్మినామా పోయినామా అన్నట్టు చూస్తున్నా, ఆయన ఎందుకు కొంటాడో చూస్తలేరు. ఎందుకు కొనాలో చెప్పాలి కదా, ఆ రిక్వైర్మెంట్ ఏదో చెప్పాలి కదా. అది నేనేంది ఒక మీటింగ్లో చెప్తా, ఒక 100 మందితో చెప్తా, అది నాకెందుకో ప్రాబ్లం సొల్యూషన్ అనిపించలేదు. బుక్ ఈజ్ ద రైట్ అనిపించింది. దెన్ కనెక్టెడ్ టు సోల్ ఏంటంటే నువ్వు అర్థం చేసుకో, ఫస్ట్ అర్థం చేసుకో వాట్ ఈజ్ ఈజ్ నీడ్. బిర్యానీ కావాలంటే చికెన్ బిర్యానీ కాదు కదా, ఎన్నో బిర్యానీలు ఉన్నాయి కదా. సో నార్మల్గా చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారండి, మీ దగ్గర మాత్రం మీరు సపరేట్గా కొంతమంది ట్రైనింగ్ ఇచ్చేసి మీ ప్రాపర్టీ గురించి చెప్పి మీరు అమ్మేస్తున్నారు బేసిక్గా. కానీ కామన్ పాయింట్లో చూస్తే కనుక ఇంత ఎడ్యుకేషన్ చేసి లేదంటే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ప్రాజెక్ట్ అమ్మించడం చాలా తక్కువ ఉంటుంది. సో మీ ప్రకారము ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మోస్ట్ స్కిల్ఫుల్ అసలు ఏం స్కిల్ కావాలి ఒక రియల్ ఎస్టేట్ చేయాలి అంటే? పేషెన్స్ ఉండాలండి, చాలా పేషెన్స్ ఉండాలి. ఇమీడియట్గా డబ్బులు వచ్చేయాలి. రియల్ ఎస్టేట్ అంటే ఈజియెస్ట్ జాబు, అయిపోయింది ఏమున్నది రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించను అని అంటారు కానీ అంత ఈజీ కాదు అది. రియల్ ఎస్టేట్ అంటే టఫెస్ట్ జాబ్. కానీ ఒకసారి ఫోకస్ చేసి మనము ఒక డాక్టర్ ఉన్నారండి, డాక్టర్కి ఇచ్చిన రెస్పెక్ట్, ఒక అడ్వకేట్కి ఇచ్చిన రెస్పెక్ట్, ఒక చార్టెడ్ అకౌంటెంట్కి ఇచ్చిన రెస్పెక్ట్, ఈ ముగ్గురు డబ్బులు సంపాదించిన తర్వాత ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాడు? రియల్ ఎస్టేట్. ఆయనకు ఆ వాల్యూ ఉందా? ఆయనకు పిల్లని ఇస్తలేరు మార్కెట్లో. ఏంది రీజన్ అంటే వాస్తవానికి వాడు అందరికంటే ఎక్కువ సంపాదిస్తాడు, ప్రాపర్టీస్ ఉంటాయి, మాట్లాడతాడు, అన్ని చేస్తాడు, ఒక హార్డ్ అండ్ మనీని ఒక ప్రాపర్ వేలో ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేపిస్తాడు, కానీ నాకు వాల్యూ లేదు. ఎందుకు వాల్యూ లేదంటే క్వశ్చన్ మార్క్. ఎందుకు వాల్యూ లేదని చాలా ఉన్నాయి. నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఒక అడ్వకేట్ కానీ ఒక డాక్టర్ కానీ ఎట్లనైతే ప్రాక్టీస్ చేస్తున్నారు, పొద్దున 10 o'clock వచ్చి 6 o'clock డెడికేటెడ్ కానీ జాబ్ అయినా చేసుకుంటాడో, రియల్ ఎస్టేట్లో కూడా అట్లా చేస్తేనే రిజల్ట్స్ ఉన్నాయండి. అదర్వైజ్ వచ్చినామా పోయినామా అన్నట్టు ఉంటుంది. మార్కెట్లో ఇప్పుడు ఏదైతే నెగిటివిటీ ఉందో అది నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. నేను ఫ్రెష్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కే కావచ్చు, రియల్ ఎస్టేట్ కెరియర్ తీసుకున్న వాళ్ళకు నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒక ఐటీ ఎంప్లాయీ, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళే కదా మన మార్కెట్లో కనబడదు, ఒక పోలీస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్కి ఒక టైం కేటాయిస్తున్నారు. మనం కూడా కరెక్ట్గా కేటాయిస్తే యూ కెన్ డూ మిరాకిల్స్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఓకే, సో మా ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే రియల్ ఎస్టేట్ అంటే అసలు ఏంటి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు? చాలా టఫ్ క్వశ్చన్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. నాకు వచ్చింది చెప్తా. రియల్ ఎస్టేట్ అంటే డబ్బులు దాచిపెట్టుకొని మ్యూచువల్ ఫండ్సా ఇంకేదైనా కొనుక్కునేటప్పుడు రోటీ కప్పడా మకాన్ అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. దట్ విల్ నెవర్ గో. ప్రాపర్టీ అయితే కొనుక్కోవాలి, బేసిక్ నీడ్స్. ప్రాపర్టీ కొనుక్కోవాలి, ప్రాపర్టీని అనుభవించేటట్టు కొనుక్కోండి. చిన్న ప్లాటా పెద్ద ప్లాటా కాదు, చిన్న ప్రాపర్టీ పెద్ద ప్రాపర్టీ కాదు, ప్రాపర్టీని ఏం చేస్తే అనుభవిస్తున్నా చూసుకోండి. ప్రాపర్టీని అనుభవించాలంటే మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలో చూసుకోండి. ప్రాపర్టీ ఇట్ షుడ్ బి ఏ మెమరీ, నా ఎసెటే కాదు. తాతలు కొందరు ప్రాపర్టీలు ఉన్నాయండి, మా ఫ్రెండ్స్ కానీ మా తాతల దగ్గర 100 ఎకరాలు ఉండే. ఏమైంది, కొడుకుల దగ్గరకు వచ్చారు, మళ్ళీ మనవాళ్ళ దగ్గరకు ప్రాపర్టీ అమ్మేశారు. అరే నేను పేరెంట్స్కి ఏమో అమ్మద్దని ఉంటుంది, పిల్లలకేమో అమ్మాలని ఉంటాయి. అమ్మేసాడ కొనుక్కుందాం ఆడ కొనుక్కుందాం ఉంటుంది. కొన్ని ప్రాపర్టీ చూడండి, దే డిడ్ నాట్ సెల్ ద ప్రాపర్టీ. ఎందుకురా అంత ప్రాపర్టీ ఏముందాడా పడవబడ్డట్టు ఉన్నది, ఆడేముంది అమ్ముకోవచ్చు కదా అని అంటే, లేదని నేను అలా మా డాడీ ఉన్నాడు అంటాడు, మా తాత ఉన్నాడు అని చెప్తారు. తాత ఎడికి వెళ్ళి వచ్చిండు అంటే చిన్నగా ఉన్నప్పుడు జ్ఞాపకాలు ఆడున్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్ అని పిల్లల్ని కనాలా వద్దా అన్న స్టేజ్లో కూడా ఉన్నారు. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తున్నావు అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. నువ్వేమి ఇచ్చినావు నాన్న, నువ్వేమి ఇచ్చినావు మమ్మీ, నువ్వు మాకేమి ఇచ్చినావు అన్న రోజులు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాపర్టీ ఇవ్వండి, ఈ ప్రాపర్టీని పిల్లలతో అక్కడ ఎంజాయ్ చేయండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్.
పిల్లలతో అక్కడ ఎంజాయ్ చేయండి. రేపు పొద్దున మీరున్నా లేకున్నారు, మా డాడీ మా తాతతో నేను ఎంజాయ్ చేసిన, మా తాత నాకు ఇది చేపించిండు, మా డాడీ నాకు ఇది చేపించిండు, మా అమ్మ నాకు ఇక్కడ గోరుముద్దలు తినిపించింది, మేము ఇద్దరం కలిసి ఇక్కడ చెట్లు నాటినాం, ఈ మట్టిలో మేము ఆడుకున్నాం. ఆ సబ్జెక్ట్ రావాలి. ప్రాపర్టీ కొనడమే కాదు, ప్రాపర్టీ ఇట్లా మీరు దాన్ని ఎంజాయ్ చేయండి. వాట్ ఎవర్ మీద 50 గజాల 500 గజాల 5 ఎకరాల పక్కన పెట్టండి, మీరు కొన్న ప్రాపర్టీని ఎంజాయ్ చేయండి. దట్ ఈస్ వాట్ మై ఇంటెంట్. సో థ్యాంక్ యూ అన్న. అసలు వి గాట్ సో మెనీ ఆఫ్ ఇన్సైట్స్ అన్నమాట. ఎలా అంటే ప్రాపర్టీ ఎందుకు కొనాలి, ఏ పర్పస్తో కొనాలి, ప్రాపర్టీ ఎంజాయ్ కూడా చేయాలనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. నిజంగా ఈ పాడ్కాస్ట్ చూసే వ్యూవర్స్ అందరికీ నేను కూడా ఇదే చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే నిజంగా ఒక ప్రాపర్టీ అనేది ఒక ఎమోషన్. ఒకరు కొన్న తర్వాత అది వాళ్ళు ఎంత హార్డ్ అండ్తో కొన్నారో మనకు తెలియదు, కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయాలి. కొంతమందికి అవసరాలు నీళ్ళు కావచ్చు, కాకపోయినా ఎంతవరకు అయితే మనం దాన్ని అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో. ఆ యొక్క మెమొరీస్ లేదంటే మనకు స్పెండ్ చేసిన మూమెంట్స్ కావచ్చు, అది ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటుంది. అది మీకు ఆ విధంగా హెల్ప్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగానూ హెల్ప్ అవుతుంది. యా, సో మీరు కూడా మీ ఫర్దర్ మీ కమింగ్ ఇయర్స్ లో ఇంకా బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్.